ప్రేమను మా తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మేము వినబోయే సంగతులు, మేము నేర్చుకోబోయే మాటలు సమయోచిత జ్ఞానంతో మేము అర్థం చేసుకునగలుగుటకు, అలాగే మరి విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నటకు మాకు సహాయం చేయమని, అలాగే తండ్రి మరి మేము ఏవైతే నేర్చుకోబోతున్నామో ఆ పాఠాన్ని మరి అనేక మందికి చెప్పగలుగుటకు, అలాగే అనేక మంది నేర్పించుటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఇక్కడున్న మేమందరం మరి మీ మాటలకు లోబడి జీవించలాగిన మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, గల్లంతులో మహాగణుడు, ఘనతలో మానవుడు. మరి టైటిల్ యొక్క అర్థం ఏంటంటే, గల్లంతు అనగానే మాయము లేదా అదృశ్యము లేదా కనిపించకపోవడము అని అర్థం. గల్లంతు అనగానే కనిపించకపోవడం. మనం అప్పుడప్పుడు న్యూస్ లో చెప్తారు కదా, సముద్రంలో ఈతకి వెళ్ళి లేదంటే గోదావరి చూడడానికి వెళ్ళి 10 మంది గల్లంతు అయిపోయారు అని పేపర్లో వస్తూ ఉంటారు. అలాగా గల్లంతులో మహాగణుడు అనగానే మహాశక్తిమంతుడు, అత్యంత శక్తిమంతుడు, గొప్పవాడని అర్థం. అంటే కనిపించకుండా పోయాడు ఎవరు? మహాగణుడు. అలాగే ఘనతలో మానవుడు. ఘనత అంటే కీర్తి, గొప్పతనం. ఇంకా ఒక వ్యక్తి గొప్పతనాన్ని లేదంటే కీర్తిని, లేదంటే ఆ వ్యక్తి యొక్క ప్రతిష్టని ఆ ఉన్నతమైన స్థానంలో చూపించడానికి ఘనతని వాడుతూ ఉంటారు. ఘనత అని చెప్పుకోవచ్చు. అలాగా గల్లంతులో మహాగణుడు అంటే దేవుణ్ణి అని చెప్పుకోవచ్చు. మహాగణుడు అంటే ఎవరండి? ఆయనే కదా. మనకు ఘనతనిచ్చేది ఎవరు? ఆయన. మనకి ఏది ఇవ్వాలన్నా దేవుడు తప్ప మరి ఎవరు ఇవ్వలేరు. అదేంటండి, మనుషులు మరి దేవుణ్ణి కొనియాడకపోయినా, దేవుణ్ణి నమ్మకపోయినా మరి వాళ్ళకి అన్ని దేవుడు ఇస్తున్నాడు కదా, మరి అన్ని సమకూరుస్తున్నాడు కదా అని మనం అనుకోవచ్చు. అలాగా మనం ఒకవేళ అనుకోగలిగితే, అలాంటి మనసు ఒకవేళ మనకుంటే అది దేవుని యొక్క లక్షణం అండి. దేవుని యొక్క గుణ లక్షణాలు అంటారు. ఎందుకంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఇచ్చాడు. అవునా? ఏది కావాలన్నా అవి ఇస్తున్నాడు. మరి అలాగని దుర్మార్గులు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడండి, లేదంటే ఒక నరహత్య చేసేవాడు ఉన్నాడు, అమాయకులను చంపేయట్లేదా? మరి అదేంటది? రివర్స్ ఉంది కదా. చనిపోవాల్సింది దుర్మార్గుడు, కానీ చంపుతున్నది దుర్మార్గుడే, కానీ చనిపోతున్నది ఎవరు? అమాయకుడు. ఈ రోజు కాలంలో కూడా ఈ రోజు మనం ఆలోచించగలిగితే, దేవుణ్ణి ఇప్పుడు అమాయకులు ఎలాగైతే ఇదిగో చనిపోతున్నారు, ఇదిగో వాళ్ళ ఘనత తక్కువైపోతుంది, అమాయకుల్ని పట్టించుకోవటం లేదు అని మనం ఎలాగైతే లోకంలో మాట్లాడుకుంటామో, అలాగే దేవుడు మహాగణుడు అంటే ఎవరండి? దేవుడు. ఘనతనిచ్చేది ఎవరు? దేవుడు. మనిషికి ఘనతనివ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అయితే దేవుడు మనిషికి ఘనతనిస్తున్నాడు. ఈ ఘనతలో దేవుణ్ణి మాయం చేసేస్తున్నాడు మనిషి. మీకు ఇచ్చే ఘనతలో, లేకపోతే ఒక మనిషికి ఇచ్చే ఘనతలో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మాయం చేస్తున్నాడు. మహాగణుడు అని ఆయనకి పేరండి. మహాగణుడు అని ఆయనకి పేరు. యెషయా గ్రంథము. ఇంతకీ మహాగణుడు ఎవరో మనకు తెలియాలి కదా. మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి వద్దను, దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను. ఈయన ఎక్కడ నివసిస్తున్నాడండి? ఈయన ఏంటంట? మొదటి ఆ వచనంలో మొదటి మాట మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. మనం ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు వేరే నివాసాలు మనకి మారుతూ ఉంటాయి. ఆయన నిత్య నివాసం. మహాగణుడు అంటున్నారు చూడండి. మహాగణుడు, మహోన్నతుడు అంటే
ఈయనకున్న ఒక ఘనత అండి ఇది. మహాగణుడు అంటే గణుడు వేరు, మహాగణుడు వేరు. అవునా? ఈ మహాగణుడే ఇదిగో మనకి మహాఘనత అయినా ఇవ్వాలి, లేదంటే ఘనత అయినా ఇవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు లేనివాడికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? నా దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇవ్వగలుగుతున్నా? లేదు. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులను ఆలోచిస్తే తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే ఇవ్వగలరు, తల్లిదండ్రుల దగ్గర లేకపోతే ఇవ్వలేదు. అలాగా ఇదిగో మహాగణుడు, ఆయన దగ్గరే ఉంది ఘనత, ఆయన దగ్గరే ఉంది. ఆయనే మహాగణుడు, ఆయనే మనకి ఘనత ఇవ్వగలరు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా నెహమ్యా గ్రంథంలో అంటారు చూడండి. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని నీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటే. నెహమ్యా గ్రంథంలో మనం ఈ మాట చూసుకుంటే మీకు ఇవన్నీ తెలిసినవేండి. అక్కడ మాట చూసారా? మహాగణుడను భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకోమంటున్నారు. మహాగణుడిని జ్ఞాపకం చేసుకోవాలంట, మహోన్నతుని జ్ఞాపకం చేసుకోవాలంట, ఆయన భయంకరుడంట, ఈయన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. జ్ఞాపకం చేసుకుంటున్నావా? మన జ్ఞాపకాల్లో ఉన్నాడా ఆయన? ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనం. దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించినవాడు, యెహోవా మహాఘనత వహించినవాడు, యెహోవా మహాఘనత వహించినవాడు, బహుగా స్తుతి నొందతగినవాడు. చాలండి. యెహోవా మహాఘనత వహించిన వాడంట, యెహోవా మహాఘనత వహించిన వాడంట. అంటే ఆయన మహాగణుడైన ఆయనకి ఘనత రావాలి. మనిషి ద్వారా ఎవరికి ఘనత రావాలి? దేవునికి ఘనత రావాలి. ఒకవేళ మీరు దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన మీకు ఘనతనిచ్చే అవకాశం ఉంటుంది. అంతేనంటే ఘనతనిచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక మాట కొత్త నిబంధనలో 1 తిమోతికి పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఏమండి, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మాట్లాడుతున్నారు. ఏమని? ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. అంటే ఘనత అనేది మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే ఎవరంటే? తండ్రి అయిన దేవుడు. అంతేనండి, తండ్రి అయిన దేవుడు. మరి దేవునికి ఉండే ఘనత, దేవునికి ఇచ్చే ఘనత, మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఘనతని నిలబెట్టేవారుగా మనం చూస్తాం. అవునా? ఆయన ఘనతను నిలబెట్టేవారుగా చూస్తాం. ఒకసారి ప్రకటన గ్రంథం చదువుకుందామండి. దేవుని ఘనత అంటే ఘనత దేవుని తర్వాత దేవుని యొక్క ఆయన ఘనతను గురించి ఆలోచిస్తే ఆయన తర్వాత యేసుక్రీస్తు వారికి ఉన్నట్టు మనం చూడగలదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనాలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరండి వధింపబడిన గొర్రెపిల్ల అంటే? యేసు క్రీస్తు వారు. ఈ పదాలకు అర్థం తెలియాలండి. వధింపబడిన గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అని పెట్టి చదవండి. వధింపబడిన యేసుక్రీస్తు వారు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
మీరు ఆ ప్రకటన గ్రంథం చదువుకుంటే అక్కడ ఉన్న పెద్దలు వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారనమాట. ఏమని చెప్పుకుంటున్నారండి? ఏమనంటే గొప్ప స్వరముతో చెప్తున్నారంట, ఆయన ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడని. ఇంకా చదవండి అమ్మా కిందకి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి మళ్ళీ అంటున్నారు, గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా అని చెప్పుట వింటిని. ఎవరైనా? యోహాను గారు. అంటే ఇదిగో ఈ దేవుని యొక్క ఘనత, ఒకవేళ దేవుడు మహాగణుడు అనుకుంటే ఆయన తర్వాత గణుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ పనిచేస్తున్నాడు కదండి. ఆయన ఇప్పటికీ ఎంతో ఎంతో కష్టంతో ఆయన భూమి మీద, ఏమండి మనం కష్టపెట్టట్లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఏమండి ఆయన దుఃఖపరచొద్దు అంటారు కదా ఎఫెసీ పత్రికలో. ఇదిగో ఆయన్ని దుఃఖపెట్టేవారిగా లేమా? ఆ రోజే పౌలు గారు మాట్లాడుతున్నారంటే ఈ రోజు లేరండి. ఈ రోజు లేమా? ఉన్నాం. అంటే ఇదిగో వారికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వట్లేదు, వారిని గణపరచవలసినట్టుగా వారిని గణపరచట్లేదు. వారికి ఏదైతే ఘనత ఇవ్వాలనుకుంటున్నావో అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలను పెంచారు, వాడు పాడైపోతున్నాడు అనుకో, వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు అనుకో, వాళ్ళకి ఏమైనా ఆనందం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా ఆనందం ఉంటుందా? ఇప్పుడు అదే ఒక ర్యాంకర్ కానీ ఒక ఉన్నత పదవుల్లోకి వెళ్ళాడు అనుకోండి, ఇదిగో ఆ ఘనత ఇదిగో నా కుమారుడు వల్ల వచ్చిందనరా, ఆ ఘనత నా కుమారుడు వల్ల నేను పొందుకున్నానరా. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్ కానీ కాలేజీ కానీ పిలిచి అప్రిషియేట్ చేస్తారంటే, అంటే మీకు సన్మానం చేస్తారు. ఏంటి? మీ కుమారుడు మా కాలేజీలో చదివినందుకు లేదా మా స్కూల్లో చదివినందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మీరు చేసిన ప్రోత్సాహానికి అని వాళ్ళకి సన్మానం సాల్వా కప్పటము, పూలదండ వేయడము ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఒక కుమారుడు వల్ల తల్లిదండ్రికి ఘనత రావాలి, అంతే కదండి. ఒక కూతురు వల్ల తల్లిదండ్రికి ఘనత రావాలి. మరి మనము దేవుని పిల్లలమేనా? అవునా కదండి? అనుమానం ఉందా? చెప్పండి. మరి మాట్లాడలేదు. అనుమానం ఏమైనా ఉందా మనకి? మనం దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలైన మనం దేవునికి ఇచ్చే ఘనత ఏది? దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇచ్చే ఘనత ఏది? ఉందా? ఇస్తున్నామా? ఆయన కనపరచగలుగుతున్నామా? ఆలోచించండి. ఆయన అడుగుతున్నాడు చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమని అడుగుతున్నాడంటే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నారంటే ఇది పాత నిబంధనకి ఇజ్రాయేలీకి, అంతే కదండి. ఇజ్రాయేలీలతో మలాకీ ద్వారా చెప్పబడుచున్న యెహోవా వాక్కు అని మొదలు పెడతారు మలాకీ గ్రంథం. అంటే ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు యాజకులు ఎవరు? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే, అంతే కదండి. యాజకులు, యాజక సమూహం, రాజులైన యాజక సమూహం అంటాడు మన దేవుడు. మరి ఈ యాజకులు అంట ఏం మర్చిపోయారంట? నిర్లక్ష్య పెడుతున్నారంట. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటున్నాడు. ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకోండి. ఉన్నారా? ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఉన్నారా? ఉన్నారంటే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన బాధ, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను తండ్రినైతే నాకు రావాలి కదా ఘనత, ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారంట వీళ్ళు? ముందు అంటున్నారు కదండి, ఏం చేస్తున్నారంట? కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానిని కనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు మీరు. నా నామాన్ని నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నాకేం భయపడుతున్నారు మీరు? దేవునికి భయపడుతున్నావా? మనం దేవునికి భయపడేవారుగా ఉన్నామా? ఆలోచించండి ప్రియులారు. ఇంకేమంటున్నారు అని
సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా ఏమి చేసి మీ అడుగుతారంట. ఎవరు అడుగుతారంట? దేవుడు అడుగుతాడంట. ఏమని? బాబు మీరు నా కుమారులు అంటున్నారు కదా, నా పిల్లలు అని చెప్పుకుంటున్నారు కదా, మరి నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా నేను అడుగుతున్నాను. నేను యజమానుడినైతే నాకు ఎవరు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. ఇలా అడిగితే మీరు ఏమంటారంట? చూడండి, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి తిని అని అనేస్తారంట. ఏమి చేసాం మేమేం చేసాం? వస్తున్నాం కదా, ఆదివారం రాలేదా? 8 గంటలకు వస్తున్నాం, 10 గంటల వరకు కూర్చుండి, ఇంకేం కావాలి? ఏం చేసాం మేము? ఏం నిర్లక్ష్య పెట్టాం? పాట పాడలేదా? ప్రార్థన చేయలేదా? ఇంకేం నిర్లక్ష్య పెట్టాం? అంతే కదండి మనం అడిగేది. రేపు పొద్దున్న అలాగేనా అడిగేది? చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. అయితే మరి దేవునికి రావాల్సిన ఘనత ఏమైపోతుంది ఇక్కడ? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కదా, నా ఘనత ఏమైపోతుందని అడుగుతున్నాడు. మరి ఆయనకి రావాల్సిన ఘనత ఏమైపోతుంది? ఇవ్వట్లేదనే కదండి, ఆయన ఘనపరచట్లేదని కదా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే యాజకులు ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్య పెడుతున్నారంట. నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం, ఇవన్నీ అడుగుతున్నారండి. ఆయన అడుగుతున్నారు. మరి దేవునికి రావాల్సిన ఘనత ఏమైపోతుందో చూద్దామండి. ఏమైపోతుందో చూద్దాం. ముందుగా ఆయన ఇంకొక మాట బాధపడుతూ, ఇంకా నా పిల్లలు ఎలాగే వినట్లేదు, వీళ్ళు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నా మాట నిర్లక్ష్య పెడుతున్నారని యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, వినండి. ఎవరు వినాలి? మనుషులను అడగట్లేదు ఆయన కుమారులను అడగట్లేదు. ఎవరిని అడుగుతున్నాడండి? ఆకాశమా ఆలకించు, భూమి నా మాట విను, చెవియొగ్గు, నాకు చెవి పెట్టు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడిపోయారు. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులు అనుభవిస్తున్నారా ఈ బాధ? తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలు తిరగబడతాయి. ఏమండి, రీసెంట్ గా మీకు చాలా వీడియోలు వచ్చినాయి. సెల్ ఫోన్ ఇవ్వనందుకు తల్లిని చంపేశాడు. మళ్ళీ ఎంత వయసు? పెద్దోళ్ళు కాదండి, ఇంతే ఉంటాడు వాడు, చిన్నోడు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. ఏమండి, డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులు చంపేస్తున్నారు. అంటే ఇదిగో నేను వాళ్ళని పెద్ద చేసి, దేవుడి బాధ కూడా అదేనండి. దేవుడి బాధ కూడా అదే. ఏమంటున్నాడు? ఆకాశమా, వాళ్ళకి చెప్పుకుంటాక ఎవరు లేరు. ఇప్పుడు నాకు బాధ వచ్చింది అనుకోండి, ఇదిగో ఎవరికొకరు ఫోన్ చేసి, లేకపోతే మా ఆవిడకో ఎవరికో చెప్పుకుంటాం, తల్లిదండ్రులకి చెప్పుకుంటాం, అన్నదమ్ములకి చెప్పుకుంటాం, పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. అవునా కదా? ఆయనకి ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఎందుకంటే మనమే నాశనం అయిపోయాం, మనం వినట్లేదు మాట. అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. వారు నా మీద ఈ రోజు తిరగబడుతున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నారు కదా, తిరగబడుతున్నారు కదా పిల్లలు. ఒకడండి రోడ్డు మీద వచ్చాడు, తల్లిని తండ్రిని ఎక్కించుకున్నాడు, అలా వచ్చాడు, సెంటర్ చూసుకున్నాడు, ఎవరు లేరు రోడ్డు మీద, వాళ్ళిద్దరిని గెంటేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులే ఇప్పుడు ఎవరు చేరదీయాలి? ఎవరుంటారు? ఒకడు వస్తాడు నైట్, పిల్లల్ని ఎత్తుకుని వస్తాడు, డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతున్నారంటే. మనిషి మారిపోయాడు, మొత్తం చేంజ్ అయిపోయింది. దేవునికి అనుగుణంగా బ్రతకట్లేదు, దేవుణ్ణి ఇష్టపడి దేవుని కోసం బ్రతకట్లేదు. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత బైబిల్లో భక్తులందరూ దేవుని కోసమే కదండి బ్రతికింది. బైబిల్లో ఎంతమంది భక్తులను చూసుకున్నా వాళ్ళు దేవుని కోసమే కదా బ్రతికింది. వాళ్ళ పిల్లల్ని దేవుని కోసం పెంచారు కదండి. ఉన్నాయి, ఆ చరిత్రలో కూడా ఉన్నాయండి బైబిల్లో. అర్థమవుతుందండి. ఆయన చెప్పుకుంటున్నాడంట ఎవరితోటి? ఆకాశంతోటి భూమితోటి చెప్పుకుంటున్నాడంట. ఏమండి, ఇలా ఉందండి పరిస్థితి. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు ఇజ్రాయేలీలు? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు మార్గం తప్పేశారు, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి ఏం చేశారంట? ధర్మశాస్త్రము విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధన నిరర్ధకము చేసి ఉన్నారు.
అండి ఈ రోజు వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారా చేయట్లేదా? ఈ ధర్మశాస్త్రమును ఏం చేశారంటే వీళ్ళు ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచట్లేదా? ఈ రోజు వాక్యం విషయంలో అభ్యంతరాలు రావట్లేదా? వస్తున్నాయి కదా, వస్తున్నాయా రావట్లేదా? ఇలాగే ఆ రోజు జరిగినట్టే ఈ రోజు జరుగుతుంది. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేయుచున్నారు. ఈ రోజు వాక్యాన్ని ఎలాగైతే నిరర్ధకం చేస్తున్నారో ఆ రోజు లేవీయులతో చేయబడిన నిబంధన నిరర్ధకం చేస్తారంట. ఏమండి ఇదిగో ఇలా నిరర్ధకం చేయడం వల్ల ఆయన మాట విన్నట్టే కదా. అంతేగాని తల్లిదండ్రులు మాట వినలేదనుకో పిల్లలు, వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎలా ఉంటదండి వారి మనసు? అదే మనసు అండి ఇది కూడా. ఆ మనసే నా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన. వాళ్ళు అలా ఉండట్లేదంట. ఇంకేం చేస్తున్నారు తెలుసా? ఆ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా అని నన్ను పిలిచుట ఎందుకు? ప్రభువా అని నన్ను పిలిచేస్తే ఇదిగో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకపోతే ఇంకా ఎందుకండి నన్ను ప్రభువా అని పిలవటం? అదేనా అంటున్నారు? ఇంకా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. ఏమంటున్నారండి? ఈ మాట అర్థమైందా? రాజులైన యాజక సమూహం కదా మనం. రాజులైన యాజక సమూహం అయితే మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఒకవేళ ఇదిగో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. ఒకవేళ నువ్వు నన్ను విసర్జిస్తున్నావు కదా, నన్ను పట్టించుకోవటం లేదు కదా, నా మాటలు నిర్లక్ష్య పెడుతున్నావు కదా, నేను కూడా నిన్ను విసర్జిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతాయండి ఆయన విసర్జిస్తే? నరకంలోకి. అంతేనా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూశారు కదా, చదువుకున్నారు కదా. అంటే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు. ఇంకేమంటున్నారండి? నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక కుమారులను మర్చిపోతాడంట. నా పిల్లలు బాగుండాలని అనుకుంటున్నారు కదా మీరు, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలని అనుకుంటున్నారు కదా, నా పిల్లలు మాకంటే ఉన్నతంగా ఘనత పొందాలని అనుకుంటున్నారు కదా. ఒకవేళ మనం దేవునిని పట్టించుకోకపోతే మన పిల్లలు మర్చిపోతాడంట ఆయన. అంతే కదండి, అంతేనా అంటున్నారు. ఇంకో 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఏమంటున్నారండి? నీచ స్థితి అంటే ఈడు నీచుడురా బాబు అంటారు కదా. వాడు నీచమైన పనులు చేస్తాడు, నీచ స్థితికి మార్చేస్తాడంట దేవుడు. నీచ స్థితికి ఎందుకు? తమకు కలిమి అంటే మీ ఆస్తి, మీ ధన సమృద్ధి. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదను. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందండి? దేవుడికి ఇస్తే మనకి ఇస్తాడు, దేవుడికి ఇస్తే మనల్ని ధన సమృద్ధి కలుగు చేస్తాడు. ఇదే కదండి మనిషి యొక్క ఆలోచన. దేవుడికి ఇస్తే నాకు ఇస్తాడు, దేవుడికి ఇస్తే నాకు ఇస్తాడు. ఇలాగా పుచ్చుకుంటాడు, ధన సమృద్ధి వచ్చేస్తుంది, కలిమి వచ్చేస్తుంది. ఈ కలిమి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంట? నా ఎడల అంటే దేవుని ఎడల అధిక పాపం చేసేస్తున్నాడంట. ఈరోజు ఇలాగే ఉందండి స్టిల్. ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే ఇదిగో దేవుడికి ఇస్తే నాకు ఇస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఈ కలిమి సంపాదించుకుని ఏం చేస్తున్నాడంట? అధికమైన పాపాలు చేస్తున్నాడంట. ఈరోజు ఒక 5,000 వస్తాయనుకోండి, డ్యూటీకి వెళ్తే గానీ లేదన్నా ఏదైనా వర్క్ చేస్తే ఆరాధనకు వస్తాడా? ఒక 10,000 వస్తాయనుకోండి, ఆరాధనకు వస్తాడా? అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? ధనానికి. అంటే ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తాడు? ఈయన ఘనత పొందుకోవడం కోసం ఏం చేశాడు? మాయం చేసాడు దేవుణ్ణి. ఇక్కడ లేడు, ఇంకా ఆయన దేవుడు లేడు, ఎవరూ లేరు, నేనే. ఇప్పుడు అక్కడ ఏం కనిపించాలి? నేనే కనిపించాలి. సంఘాల్లో కూడా పరిస్థితి అదే. అంటే ఈ విధంగా ఏమంట? కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి. ఘనత ఇచ్చేవాడు ఆయనే మనకి. ఎవరన్నా మిమ్మల్ని పొగుడుతున్నారు, మీకు ఘనత వస్తుందంటే ఎవరి వల్ల వచ్చింది? దేవుడు. నా వల్ల అన్నాడంటే ఇక మనం వాడిని ఏం చేయలేమంటే, నేనే అన్నాడంటే మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే నీకు ఏది ఇవ్వాలన్నా ఎవరివ్వాలి? దేవుడే. నీకు ఆయుష్ని ఇవ్వాలన్నా దేవుడే. మీరు ఈ క్షణాన్ని చనిపోవాలన్నా, నేను ఈ క్షణాన్ని చనిపోవాలన్నా ఎవరు? దేవుడే. అంటే దేవునిని విడిచిపెట్టి దేవుని మాయం చేసేసి ఇదిగో మనిషి ఘనతలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనే 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 అని. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? నేనే అనే భావనతోటి దేవుణ్ణి మైమరిపిస్తున్నాడు. ఏం పర్లేదు బ్రదర్, అయిపోద్ది, నేను ఉన్నాను కదా, దేవుడు ఉన్నాడు కదా అంటారంటే ఏం పర్లేదు బ్రదర్, నో ప్రాబ్లం, అది పోతుంది, ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు కదా అంటారంటే నేనున్నానంటారు. ఎవరున్నారండి వెనకాల? దేవుడు ఉంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి నేనున్నాను కదా అంటే ఏంటి? నిన్ను పంపిందే దేవుడు. దేవుని దయ, నీ చిత్తమైతే ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ చిత్తమైతే నాకు అవసరతలు తీర్చండి, మీ చిత్తం అయితే ఇదిగో నా బాధ తీర్చండి, మీ చిత్తం అయితే. అంతే కదండి, ఇలాగే కదా అడగాలి. నేను చేస్తున్నాను కదా నాకు ఇవ్వంటే, నేను అడుగుతున్నాను కదా నాకు ఇవ్వంటావా? నాకే ఎందుకు ఇవ్వట్లేదు అంటారా? కాదు కదండి. ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఇదిగో మనిషి ఏం చేస్తున్నా, ఆయన్ని హైలైట్ చేసుకోవడానికి దేవుణ్ణి గల్లంతు చేసేస్తున్నాడు, మాయ చేసేస్తున్నాడు. ఇంకా మనం ఆయన గురించి, ఆయన యొక్క బాధను గురించి ఆలోచించగలిగితే ఏమంటారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించడు. ప్రభువా 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 అని పిలిచేస్తున్నారు నన్ను. ఓకే, వెరీ గుడ్, బాగుంది. నేను చెప్పినట్టు చేయాలి కదా. యేసుక్రీస్తు వారు ఇదిగో తండ్రిని కనపరిచారు, పౌలు గారు తండ్రిని కనపరిచారు, పేతురు గారు తండ్రిని కనపరిచారు, యోహాను గారు తండ్రిని కనపరిచారు. యేసుక్రీస్తు వారిని తండ్రిని వాళ్ళిద్దరిని మహిమ ప్రభావముల వారికే కలుగునుగాక అని చెప్తున్నారు. మరి నువ్వేంటి నాకిమ్మంటావేంటి? నాకు ఘనత కావాలని ఆలోచిస్తున్నారేంటి? నాకు ఘనత కావాలి, నేను హైలైట్ గా ఉండాలి, నేను చూపింపబడాలి. ఏమంటే ఇలాంటి మనసులుగా మారిపోవట్లేదా? దేవుణ్ణి చూపించడానికి ప్రయత్నించాలండి. దేవుణ్ణి, నీ నోటిలో నుంచి దేవుని మాటలు రావాలి. నువ్వు దేవుణ్ణి ఘనతపరిచేవాడిగా ఉండాలి, దేవుణ్ణి హైలైట్ చేసేవాడిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ఉన్నత శిఖరాల్లో చూపించేవాడిగా ఉండాలి. ఆయన ఉన్నత స్థలాల్లో ఉన్నాడు కదా, ఆయన ఉన్నత స్థలాల్లో ఉన్నాడని చెప్పాలి, ఇలా మారిపోవాలండి మనం. ఇంకా దెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. దెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను నేను కోరుకోలేదంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. దెస్సలోనికలతో ఏమని మాట్లాడుతున్నారు? మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. అధికారం ఉందండి, అధికారం చేయొచ్చు వాళ్ళు, దానికి సమర్థులై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. మనకి ఎందుకండి ఘనత? మనకు అవసరమా? పౌలు గారే కోరుకోలేదు కదా, పౌలు గారే మేము కోరుకోలేదని చెప్తున్నాడు కదా, మనకెందుకు ఘనత? తండ్రిని కనపరచాలి, యేసుక్రీస్తు వారిని కనపరచాలి, వాళ్ళిద్దరి ద్వారా మనం ఘనత పొందుకోవాలి. అవునా కదా?
వాళ్ళు ఇచ్చే ఘనత, ఇప్పుడు మీ పిల్లలు ఇచ్చే ఘనత, మీరు బాగా చదివిస్తున్నారనుకోండి వాళ్ళే మీకు ఘనత ఇస్తారు. మీరు బాగా మంచి నడవడికలో పెంచుతున్నారనుకోండి వాళ్ళే మీకు ఘనతను తెస్తారు. అవునా కదండి? దేవుని మాట మనం వింటున్నాం అనుకోండి, దేవునికి అనుగుణంగా బ్రతుకుతున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆయన్ని గణపరిచే వాళ్ళం అవుతాము, ఆయన మనల్ని గణపరుస్తాడు. అంతే కదండి? మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దేవుని మాట విని దేవునికి లోబడక దేవుణ్ణి గణపరిచిన వారుగా ఉన్నారండి. ఈ లోకంలో ఘనత కోసం, ఈ లోకంలో ఆ పదవుల కోసం, ఈ లోకంలో అధికారాల కోసం ఆరాటపడటం లేదా మనిషి? ఏమండి? దేవుని వాక్యాన్ని మాయం చేసేసేవారుగా లేరా? దేవుని వాక్యాన్ని ఎన్ని వచ్చినాయండి బోధలు? చాలా వచ్చినాయి. మరి దేవునికి అనుగుణంగా బోధ నడుస్తుందా? దేవునికి అనుగుణంగా మాటలు ఏమైనా చెప్తున్నారా? లేదు. దేవునికి నచ్చినట్టు ఏమైనా మాటలు చెప్తున్నారా? లేదు. దేవునికి నచ్చినట్టు ఏం చెప్పట్లేదండి. అంటే ఇదిగో దేవుని మాటలు వాడుకుంటూ దేవుని మాటలను పక్కన పెట్టేసి మనిషి ఘనత తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అవునా కదండి? ఈ రోజు జరగట్లేదా? లోకంలోనూ జరుగుతున్నాయి, దేవుని పిల్లల్లోనూ జరుగుతున్నాయి. ఇదంతా అవునా? జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైతే మనుషుల ఘనత కోరుకుంటున్నాడో అప్పుడే దేవుని ఘనతను తీసుకురాలేకపోతున్నాడు. అంతేనా? ఇప్పుడు మనం మనుషుల ఘనత కోరుకున్నాం అనుకోండి, మనుషుల యొక్క వారి యొక్క ఇంప్రెషన్, వారిని నేను ఆనందపరచాలని నేను కోరుకున్నాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉంటానా? నేను దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉంటానా? ఉండను. ఇప్పుడు మీకు నచ్చినట్టు నేను చేస్తా ఉన్నాను అనుకోండి, మీకు నచ్చినట్టు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దేవునికి నచ్చినట్టు ఉండగలుగుతున్నా? ఉండలేను. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఇదిగో నా మాట వినండి నాయన, నా మాట వినండి, నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటే ఎలా? ఇదిగో నా మాట వింటే బాగుంటుంది నాయన, నా మాట వింటే బాగుంటుంది అని చెప్తున్నారండి. అంటే ఈ మాటలు వినకుండా ఈ మాటలు చదువుకుంటేనే ఈ మాటలు పక్కన పెట్టేసి దేవుణ్ణి మైపరిచేవారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి మైపరుస్తున్నారండి. మరి మనం దేవునిని ఎలా గణపరచాలి? మనం ఎలా గణపరచాలి? ఈ రోజు ఇదిగో ఆ రోజు ఇజ్రాయేలీని తిడుతున్నాడు ఆయన. ఇజ్రాయేలీని ఏమన్నాడు? మీరు నన్ను గణపరచలేదురా, నా మాటలు వినలేదురా, మీరు నా మీద తిరగబడ్డారా, మిమ్మల్ని పెద్ద చేశాను రా, నేను పెంచాను రా, నా మీద తిరగబడ్డారా మీరు. అవునా కదండి? ఇజ్రాయేలీని అలాగ అంటున్నప్పుడు ఈ రోజు మనము గణపరిచేవారుగా ఉండాలి కదా. మనము కొత్త నిబంధనలో ఆయన గణపరిచేవారిగా ఉండాలి కదా. ఆయన గణపరిచేవారిగా అదిగో మరి ఆయన గణపరిస్తే మనకేమిస్తాడు? ఆయన మనకి కూడా ఘనతనే ఇస్తాడు. అంతే కదండి? ఇప్పుడు మీరు ఒకరిని గౌరవిస్తే అలాగే తండ్రి మనసు కూడా, నేను ఇదిగో ఆడు నన్ను చూసావా, నన్ను చూసా ఎలా పొగుడుతున్నాడో, నేను కూడా అవన్నీ నిలబెట్టాలి. ఇగో మమ్మీ సూపర్ మమ్మీ, వంట సూపర్ చేసావనుకో, అవునా నాన్న తిన్నాను, ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తుంది. అవునా కదా? మమ్మీ సూపర్ కూర ఉండవానంటే ఆ కూర ఆమె తింటాం మానేసైనా మీకు వేసేస్తా. అవునా? అలాగే దేవుడు కూడా ఇదిగో దేవుణ్ణి మీరు గణపరిచేవాడిగా నిలబడితే, దేవుణ్ణి గణపరిచేవారిగా మీరు నిలబడగలిగితే ఆయన మీకు ఘనతనిస్తాడండి. ఆయన మీకు ఘనతనిస్తాడు. కానీ ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడంటే ఇదిగో మనుషుల మాయలో పడిపోయి మనుషుల యొక్క ఘనతకు లోబడిపోయి దేవుడిచ్చే ఘనతకు అనర్హుడైపోతున్నాడు. దేవుణ్ణి మాయం చేసేస్తున్నాడండి. ఆ మహాగణుణ్ణి గల్లంతు చేసేస్తున్నాడు. ఏమంటే ఇలా ఉండకూడదండి. మరి ఈ కాలంలో ఇప్పుడు మనం కొత్త నిబంధన ప్రకారం మనం దేవుణ్ణి ఎలా గణపరచాలి, దేవుని ఘనత మనం ఎలా పొందుకోవాలని మనం ఆలోచించగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి, ఆ మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, అంటే ఎవరైనా అప్పుడు యూదులనే కాదండి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి. సత్క్రియ అంటే ఏంటో తెలిసింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేవుని పని, ఇదిగో దేవుని పని సత్క్రియలు మీరు చేసేవారిగా ఉంటే ఏముంటదంటండి? మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఉంటుందంట, ఘనత ఉంటుందంట, సమాధానం ఉంటుందంట. అవునా కదా? అంటే సత్క్రియ చేసేవారిగా ఉండాలి ఈ కాలంలో. ఇదిగో ఇజ్రాయేలీలకు పని అప్పు చెప్పారు కదా, నేను ఆ పని చేస్తానని వెళ్ళిపోకూడదు, మళ్ళీ నేను ఆజ్ఞలు పాటిస్తానని వెళ్ళిపోకూడదు. ఇదిగో సత్క్రియ చేసేవారిగా
ఉండాలి. అదే రోమియోలకు రాసిన పత్రిక 7వ పైన చూడండి, 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. మళ్ళీ చదవండి, సత్క్రియను ఓపికగా చేయుచు. ఓపికగా చేసి, ఈరోజు ఓపిక ఉండదండి. ఇప్పుడు ఏదన్నా దేవుని పని ఉందనుకో, అంత దూరం అండి, ఎవరు వెళ్తారండి, ఓపిక లేదండి అంటారు. ఎలా చేయాలంటే సత్క్రియ, మరి ఓపిక లేకుండా అయిపోతున్నట్టు. మన డ్యూటీ చేసుకుని వచ్చేసరికి మనకి ఏమైపోతుంది, ఓపిక అయిపోతుంది. ఓపిక అయిపోయి ఏం చేస్తున్నారంట, ఇక్కడ ఏం చెప్తున్నారు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఏం చూడాలంట, మహిమను ఘనతను అక్షయతను వెతకాలంట. వెతకాలి వెతకాలి వెతకాలి, ఓపికతో వెతకాలి. నాకు ఓపిక లేదనకూడదండి, నాకు ఓపిక లేదనకూడదు, ఓపికతో వెతకాలి, ఓపికతో వెతకాలి అంటారండి. రెస్ట్ తీసుకోవచ్చు కదండి, ఓపికతో వెతకాలి. ఘనత, ఆయన ఘనత, ఆయన మహిమ అక్షయతను వెతకు వారికి నిత్య జీవమునిచ్చును. ఓపిక ఉండాలి, దేవుని దగ్గరికి రావడానికే మీకు ఓపిక ఉండాలి, అవునా కదా. ఈ ఓపిక ఉంటే ఏమిస్తారంట, నిత్య జీవమునిచ్చును. నిత్య జీవమునిచ్చును అంటున్నారు చూడండి, అన్నారా? నిత్య జీవం కావాలా మనకు? మరి అంటే దేవుని పని ఎలా చేయాలి, ఓపికతో చేయాలి. అలా ఓపికతో దేవుని పని మీరు చేయగలిగితేనే సత్క్రియ అంటే ఏంటి, సత్యం అంటే వాక్యం, క్రియ అంటే పని, వాక్య సంబంధమైన పనులు. ఈ వాక్య సంబంధమైన పనులను మీరు ఓపికతో చేయగలిగితే మీకు ఏమిస్తారంట, నిత్య జీవం ఇస్తారంటే. ఇంకో మాట చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఎంతమందికి తెలుసండి ఇది? నశించిపోవు సువర్ణం అంటే బంగారం. మనం కొనుక్కుంటాం కదా, బంగారం అంటే చాలా విలువైనది, మన దగ్గర ఉండాలి, అది ఉంటే మనకి ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే విలువైనది అని అర్థం. విలువైనది సువర్ణము అంటే బంగారము. ఇది ఏమవుతుందంట, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇదేం నశించిపోయేదే ఉండదు, ఇది మనం తీసుకెళ్ళాం కదండి. ఒకవేళ వాడికి నచ్చిందనుకో, మన మీద శవం మీద అలా వేసేస్తాడు, లేదంటే జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు, అమ్ముకుని వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు దాంతో, అవునా కదా. ఇప్పుడు ఈ రోజు తల్లిదండ్రుల ఆస్తులు బంగారం అని ఇవన్నీ ఉంటాయి కదండి ఆస్తులు. ఈ బంగారాన్ని ఏం చేస్తారు, వండిస్తారు, తర్వాత పిల్లలకి ఇవ్వాలి. ఆ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ ఆధారం దొరకలేదు అనుకోండి, దాన్ని నమ్ముకుని తినేస్తారు, అయిపోయి. అంతేనా? అదేనా జరిగేది లోకంలో? ఒకవేళ అది ఏ దొంగోడికో దొరికింది అనుకోండి, ఆడు పండుగ చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటారు కదా, ఇలా పడిపోయి చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర పరసలు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి వీడియోలు పెడుతున్నారు, చూసారండి? ఉన్నాయి, మనసులో ఉన్నాయి కాబట్టి ఆ వీడియో తీయగలుగుతున్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి మీరు దేవుని మాటలు చెప్తున్నారంటే మీ హృదయంలో దేవుని మాటలు ఉన్నాయండి. నువ్వు ఒకరిని తిడుతున్నావంటే నీలో ద్వేషం ఉందండి, అంతే కదండి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నప్పుడు, ఇదిగో మనం చేసే క్రియని బట్టి మీ హృదయంలో ఏముందో కూడా చెప్పదు. ఇంకేమంటున్నారని చూడండి, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే ఏమంటున్నారండి చూడండి, జాగ్రత్తగా చదవండి ఆ మాట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏదండి? ఏంటంట? ఇప్పుడు మీ విశ్వాసం అమూల్యమైనదేనా? మీ విశ్వాసం అమూల్యమైనదేనా? మీరు నమ్మగలుగుతున్నారా? మీ విశ్వాసం అంటే దేనికంటే? బంగారము కంటే. మీరు బంగారం విలువైంది అనుకుంటున్నారేమో లోకంలో. బంగారము కంటే విలువైనది మీ విశ్వాసం. బంగారము కంటే విలువైనది మీ విశ్వాసం. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మీ విశ్వాసం ఉంది కదా, నేను యేసుక్రీస్తుని నమ్మానని వచ్చేసావు కదా. అప్పుడు ఈ యేసుక్రీస్తుని నమ్మానని సంఘంలోకి వచ్చేసిన తర్వాత నీకు ఏమొస్తాయండి? ఏమంటున్నారు అక్కడ? శోధనలు వస్తాయా? రావంటారేంటండి? యేసుక్రీస్తుని నమ్మితే ఏ శ్రమ, ఏ శోధన రా. శోధన వస్తుంది. శోధన ఎందుకు వస్తుందంట? నీ విశ్వాసం ఈ శోధనల చేత
పరీక్షకు నిలిచినదై. అంటే బంగారం కంటే విలువైనది మీ విశ్వాసం. ఈ విశ్వాసం ఇప్పుడు ఏం చేయాలి? అగ్ని పరీక్షలోకి వెళ్ళాలి, అగ్నిలో కాల్చబడాలి మీ విశ్వాసం. యోబు గారు అదే కదండి. యోబు గారికి జరిగింది ఏంటి? అదే కదా. ఇగో ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? తీసేశాడు. అగ్ని పరీక్ష కాల్ చేశాడు అనమాట. యోబు గారిని ఏం చేశాడు? దేవుడు కాల్చి వేశాడు. ఇప్పుడు వచ్చింది అసలైన బంగారం, వచ్చింది బయటికి. ఇప్పుడు మనకొచ్చే శోధనలతోటి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావేమో. మనకొచ్చే ఇదిగో ఈ శ్రమలతోటి దేవుణ్ణి అంతేలే, ఏదైతే ఏముందండి, ఏమంటే ఇలా మారిపోవట్లేదు మనుషులు. ఇలా కాదు. నీకు ఎందుకు వచ్చిందంట ఆ శోధన, ఆ శ్రమ ఎందుకు వస్తుందంట? పరీక్షకు నిలిచినదై అంటున్నారు చూడండి. అన్నారా? పరీక్షకు నిలిచినదై. ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు కదా. మరి ఇప్పుడు ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు కదా, త్వరగా వచ్చేస్తానని చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు ఉంటుందంట. మిమ్మల్ని మెప్పు ఉంటుందంట. మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం కలుగుతుందంటే మహిమ వస్తుందంట, ఇంకా ఘనత వస్తుందంట, మెప్పు వస్తుందంట. ఏమండి, ఇదిగో వీటి గురించి మీరు విశ్వసించారా? యేసుక్రీస్తు వారు వస్తున్నారు కదా, ఆయన నేను విశ్వసించాను కదా, ఆయన రాబోతున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు నన్ను మెచ్చుకుంటాడు, ఆయన మహిమనిస్తాడు, ఆయన నాకు ఘనతని చేకూరుస్తాడు, ఘనతనిస్తాడని ఏం నమ్ముకున్నావా? మనం ఈ లోక ఆశల కోసం ఏమన్నా నమ్ముకుని బయటకు వెళ్ళిపోతున్నావా? 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, దేవుడు నాకు ఏదో చేస్తాడు, దేవుడు మా కుటుంబాన్ని పట్టించుకో. ఇప్పుడు అదే ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయింది, కాలు తీస్తారు అనుకోండి, కాలు తీస్తారు. ఇక దేవుడు నా కుటుంబాన్ని నాశనం. ఎందుకంటే యోబు గారి కుటుంబాన్ని నాశనం చేయలేదా? యోబు గారిని ఆదర్శంగా తీసుకోలేరా? యోబు గారి కుటుంబానికి ఆయన చిల్లా పెంకులతో గోక్కునేవాడంట. మరి అలాంటి శ్రమ ఇచ్చినప్పుడు మనకు వచ్చే శ్రమలు ఎలాంటివండి? మనకు వచ్చే శ్రమలు ఎలాంటి ఏంటి? కడుపు నొప్ప, కాలు నొప్ప, ఏమండి, తలపోట, జ్వరం, ఏమండి, ఇవి వచ్చిన తర్వాత ఒకవేళ ఇది తగ్గిపోయింది అనుకో, ఈ గురించి చెప్పుకుంటాం స్టార్ట్ చేస్తాడండి. ఏమని? రాత్రి నాకు చాలా ఫీవర్గా ఉంది, నేను ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసి మరి ప్రేయర్ ఆయిల్ ఉంది కదా, కొబ్బరి నూనె రాసుకుంటూ ప్రార్థన చేశాను. రాత్రి అంతా తెల్లారేసరికి జ్వరం తగ్గిపోయింది. ఏమండి, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గదా? ఇమ్మీడియట్లీగా 1 అవర్లో తగ్గిపోద్ది. అవునా? రాత్రంతా మోషన్స్ అయిపోయాయండి, లూజ్ మోషన్స్, అసలు ఓపిక లేదండి. నేను ఏం చేశానంటే ఇవో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, తెల్లారికి నువ్వు అన్నం తినకపోతే అవ్వదురా ఆయన మోషన్. నువ్వు ఏం తినకుండా పొరగడుపులు ఉంటే అలాగే ఉంటే అవ్వదు. అది లోన ఎన్ని లేకుండా ఎలా వస్తుందండి మోషన్? అవునా కదా? నువ్వు ఉపవాసం చేసావు. అది ఏమంటే ఇలాంటి చిన్న కారణాలకి మిమ్మల్ని మీరు కనపరుచుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. నువ్వు ప్రకటించి వినుట వలన విశ్వాసం. ఎవరి మాట? నువ్వేంటి జ్వరం అని, విరోచనాలని, వీటి గురించి మాట్లాడతావు. ఆయుషాన్ని ఇస్తాడు, తీసేస్తే నో ప్రాబ్లం, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. మనం తీసుకురాగలమా? ఆయన బతికించగలమా? ఆయన బ్రతికించుకుంటాడు. అవునా కదండి? మరి ఆయన బ్రతికించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆయన బ్రతికించుకోగలుగుతాడు. నువ్వేం చేయాలి? తండ్రిని మహిమపరచాలి, తండ్రిని కనపరచాలి. భూమి మీద యేసుక్రీస్తు వారు చేసింది కానీ, ఆయన తర్వాత వచ్చిన భక్తులు అందరూ చేసిన, ఆయన ముందున్న భక్తులు కానీ ఇదే పనండి, ఏమీ లేదు. తండ్రిని గణపరచాలి. ఏది మనం గణపరిచే ప్రక్రియ ఏది? సత్క్రియలు చేయాలి. ఏం చేస్తున్నావు? నేను సత్క్రియ చేశాను అని చెప్పండి లాస్ట్ వీక్. నేను దేవుని పనిలో ఉన్నాను అని చెప్పండి లాస్ట్ వీక్ అంతా లేదు. మన పనులే చేసుకున్నాం, మన పనుల్లోకి వెళ్ళిపోయాం. ఇదిగో ఈరోజు నేను ఈ సువార్త చేశాను, లేకపోతే ఇదిగో పలానా దిక్కున లేదా పలానా ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చేయగలిగాను, పలానా నా ఫ్రెండ్కి వెళ్ళి దేవుని మాటలు చెప్పగలిగాను, పలానా ఆ వ్యక్తి నా క్లోజ్ ఫ్రెండ్ తోటి నేను దేవుని మాటలు పంచుకోగలిగాను. ఇలా ఏమైనా ఉన్నాయా మనలో? అంటే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెట్టేస్తున్నాం. ఆవిడ రేపు అడుగుతాడు, బాబు మీరు నా మాటలు నిర్లక్ష్య పెట్టారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని నిర్లక్ష్య పెడతాను.
ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము ముగించేసుకుందాం. అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించండి. నా మాట వినండి. తండ్రి చిత్తం ఏంటండి? ఆయన మాట వినటమే. అంతేనా? అవ్వ ఆదాము ఆయన మాట వినలేదు, అంతేనా? చిన్నదండి, ఆయన మాట వినలేదు, అంతే. అవాదం అంతే. అక్కడ మాట వినలేదు. మనం దేవుని మాట వినలేదు. ఇంకా ఇప్పుడు కింద చదవండి 22వ వచనం. ఆ దినమందు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పుకున్నాం కదా. ఆయన వచ్చేటప్పుడు మన ఘనత, మెప్పు ఇవన్నీ కావాలని చెప్పుకున్నాం కదండి. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును ఏ విశ్వాసం? ఇదిగో ఇప్పుడు మీరు విశ్వసించే విశ్వాసం కారణమగును అన్నాడు కదా. ఇప్పుడు విశ్వాసులుగా ఆ దినమందు మనం ఏం చేస్తామంటే, అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు మిమ్మును ఎన్నడు. అదేంటండి, ప్రతి ఆదివారం వచ్చేస్తున్నారు కదా, ప్రతి ఆదివారం జరుగుతున్నాయి కదా ఇవన్నీ. ఎరగనంటాడండి, ఎరగనన్నాడండి, ఎరుగనన్నాడా? ఎరగను. అక్రమము చేయువారులారా అంటే క్రమాన్ని మీరు పాటించట్లేదు నాయన. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇదే పరిస్థితి అంటే, ఇదే పరిస్థితి. ఒకవేళ మీరు విశ్వాసములో ఇదిగో అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలకి లోబడి ఆ పరీక్షలను తట్టుకోకలేకపోతే, అంతే కదా, నమ్మొచ్చారు. ఎవరు? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నాకు ఇదిగో పరలోకము, నిత్య జీవము ఇస్తాడని నమ్మి వచ్చాం, అంతేనండి. ఈ లోక ఆశలతో ఏమన్నా కూర్చున్నాము మనం ఇక్కడ? లేదు కదా. ఇదిగో ఇలా వచ్చిన తర్వాత ఈ లోక ఆశల్లో మునిగిపోయి దేవుణ్ణి మాయం చేసేస్తే మీ జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితి. కాబట్టి మరి మనకు వచ్చే ఘనతల్లో దేవుని ఘనతను పోగొట్టకుండా మరి దేవుణ్ణి మహింపరిచేవారుగా, దేవుని గణపరిచేవారుగా మీరందరూ ఉండి నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీకు ఘనత తెచ్చేవారుగా మేము బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మరి మేము బ్రతుకుతున్నప్పుడల్లా, మేము జీవించుచున్నప్పుడల్లా మీ మాటలకు విలువనిచ్చి మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మరి మా తనువు చాలించగానే మీ చెంతకు మీరున్న లోకాలు చేరడానికి, మరి మీరు మాకేదైతే సిద్ధపరిచారో ఆ లోకాన్ని చేరుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, మరి మీ జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా మీ జ్ఞాన మాటల ప్రకారం మేము బ్రతకడానికి, మా హృదయాలను స్థిరపరచుకోవడానికి, మా విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.